నేను ఈరోజు చెప్పాలనుకున్న బుక్ పేరు ఏంటంటే స్టాయిసిజం అండ్ ద ఆర్ట్ ఆఫ్ హ్యాపీనెస్. అసలు స్టాయిజం అంటే ఏంటి? స్టాయిజమ్స్కి 4 రాజులు ఉన్నారు. దాంట్లో మొదటి వ్యక్తి 2500 సంవత్సరాల క్రితం తన వ్యాపారం చేసి తన డబ్బులు మొత్తం ఒక ఓడలో ప్రయాణం చేస్తుంటే అనుకోకుండా ఒక ప్రమాదం జరిగి అది ఓడ మునిగిపోయిందనమాట. మునిగిపోయి మొత్తం కోల్పోయాడు. జీరో అయిపోయాడు. తన ఆ డిప్రెషన్లో ఒక లైబ్రరీకి వెళ్ళి అక్కడికి వెళ్ళి పుస్తకాలు చదవడం మొదలెట్టాడు. ప్రతి ఫిలాసఫీ చదివి మొత్తం సోక్రటీస్ నుంచి అందరు ఫిలాసఫీ బుక్స్ చదివేశాడు. చదివేసి తనే కొత్తగా ఒక ఫిలాసఫీ కనిపెట్టాడు, స్టాయిసిజం. స్కూల్ కూడా పెట్టాడు. కొన్నాళ్ళు గడిచాక కొంతమంది వ్యతిరేక వ్యక్తులు తనకి వ్యతిరేకంగా తయారయ్యి ఆయన రాసిన పుస్తకాన్ని కాల్చేశారు. కానీ ఆయన అయినా సరే ఆ స్టాయిసిజంను బోధిస్తూనే ఉన్నాడు. రెండో వ్యక్తి రోమన్ చక్రవర్తి. రోమన్ చక్రవర్తి అంటే ఒక రాజు. ఆయన పేరు మార్కస్ ఎర్యూలియస్. ఆయన రాసిన పుస్తకం మెడిటేషన్స్ అని ఉంటుంది. మూడో ఆయన, అప్పట్లో బానిసలు ఉండేవాళ్ళు. అలా ఒక బానిస ఉన్నాడు. ఆ బానిసకి అలా బానిస కాలుమి కొడతాడు. కొట్టిన ఫేస్లో ఏ భావం చూపించడు. ఆయనకి ఇంకా కోపం వచ్చి కపా అని కాలు కొడేస్తాడు. అప్పటికీ భావం చూపించుకోతే ఓనర్కి ఎక్కడో కాలి, నేను ఇంత బాధ పెడుతున్నాను, నువ్వు ఎందుకు చూపించలేదంటే, మీరు నా కాళ్ళని బాధ పెట్టారు కానీ నా మనోధర్మాన్ని దెబ్బ కొట్టలేకపోయారు అని అంటాడు. అతని పేరు సెనిక. ఇంకా నాలుగో అతను ఒక రాజు దగ్గర మంత్రి మాట. ఒకసారి రాజుకి హత్యా ప్రయత్నం జరిగితే అందరూ ఇతను అనుమానిస్తే ఇతనికి విషం ఇచ్చేసి చంపేస్తారు. కానీ తను చనిపోయేటప్పుడు కూడా స్టాయిజం బోధిస్తూనే ఉన్నాడు ఆయన. ఇది వీళ్ళ 4 స్టాయిజానికి ఆద్యులు. మీరు గమనించారా? ఒకతను వ్యాపారవేత్త, ఒకతను రాజు, ఒకతను బానిస, ఒకతను మంత్రి. వీళ్ళ 4 స్టాయిజాన్ని బాగా డెవలప్ చేశారనమాట. దీంట్లో మార్కస్ ఎర్యూలియస్ రాసిన మెడిటేషన్ అనే పుస్తకం, అది అతను పబ్లిక్ చేయాలని ఇంటెన్షన్తో అసలు చేయాల. అది తనకు తాను రాసుకున్న బుక్ అనమాట. అది ఆయన చనిపోయిన 300 సంవత్సరాల తర్వాత రోమ్ నుంచి రష్యాకు ఇక్కడికి దేశానికి ట్రావెల్ అయితే ఒక వ్యక్తి చదివి దీంట్లో ఏదో గొప్ప ఫిలాసఫీ ఉందని చెప్పి దాన్ని పబ్లిష్ చేశాడు. అక్కడి నుంచి ఊపేసింది. అసలు స్టాయిసిజంని మనకి ఫాలో అయితే ఏమొస్తుంది? స్టాయిసిజం అసలు ఏముంది? డికాటమీ ఆఫ్ కంట్రోల్ అంటే మన కంట్రోల్లో ఉన్నాయి ఏంటి, లేనివి ఏంటి ముందర మనం గుర్తించాలి. మన కంట్రోల్లో ఉండే ఏంటి? మన వ్యక్తిత్వం, మన ఆలోచనలు, మన భావాలు, మన ప్రవర్తనలు. మన కంట్రోల్లో లేని ఏవి మనం ఏం చేసినా మార్చలేం. ఎలా మార్చాలరా అని గింజుకున్న మార్చలేం. మన కంట్రోల్లో ఉన్నాయి మాత్రం మనం మార్చుకోలేం. అది మన ఆలోచనలు, మన ప్రవర్తనలు, మన పని, మన వ్యక్తిత్వం, అంతే. మిగతా అంతా ఏదైనా సరే మనం ఏం చేయలేము. దాన్ని జస్ట్ హ్యాపీ. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎలా చెప్పాలంటే, ఇప్పుడు మనం ఒక ట్రాఫిక్లో వెళ్తూ ఉంటాం. ట్రాఫిక్ అయిపోయింది, అది మన కంట్రోల్లో లేదు. కానీ అయినా సరే మనం గింజుకుంటాం. ట్రాఫిక్ అయిపోయింది, ఏం చేయాలరా, ఎలారా అని గింజుకుంటూ ఉంటాం. కానీ దానివల్ల ఏ యూజు లేదు. సో మన కంట్రోల్లో ఉన్నది ఏంటి, లేనిదేంటి చూడాలి. స్టాయిక్లు ఎప్పుడైనా చూస్తే మీరు, వాళ్ళు ఎటువంటి ఎమోషన్ చూపించరు, అతి చేయరు, ఆవేశం చూపించరు, ఏది చూపించరు. చాలా కామ్గా ఉంటారు వాళ్ళు. స్టాయిక్స్ వాళ్ళు ముఖ్యంగా 4 ధర్మాలు పాటిస్తారు. దాంట్లో ఫస్ట్ది కరేజ్, ధైర్యం. రెండోది సెల్ఫ్ డిసిప్లిన్, అదేమంటారు తెలుగులో, ఇది క్రమశిక్షణ. మూడోది ట్రూత్. నాలుగోది ఇంటెలిజెన్స్. అంటే వీళ్ళందరూ అనుకుంటారు అంటే ఏమి ఫీలింగ్స్ లేకుండా, ఏమి ఇది లేకుండా అలాగ ఒక బొమ్మలా బతకాలని జనాలు అనుకుంటారు. కాదు. దీనికి బ్రూస్ లీ ఒక మాట అంటాడు,
ఒక వాయిలెన్ స్ట్రింగ్ టైట్గా ఉంటేనే దానికి నువ్వు ఫ్రీ ఇచ్చినట్టు. అది వదిలేస్తే స్ప్రింగ్లో ఫ్రీ అయిపోతుంది. ఈస్ టాకింగ్ అబౌట్ సెల్ఫ్ డిసిప్లిన్, ఇన్నర్ సెల్ఫ్ డిసిప్లిన్ గురించి చెప్తున్నాడు. ఆ వాయిలెన్ టైట్గా ఉంటేనే దానికి ఫ్రీడమ్ ఇచ్చినట్టు, లేదు స్ప్రింగ్లా ఉంటుంది. సో ఆయన ఈస్ టాకింగ్ అబౌట్ ఇన్నర్ డిసిప్లిన్. లోపల నువ్వు డిసిప్లిన్ లేకపోతే నువ్వు ఫ్రీడమ్ అనే దానికి అర్థం లేదు. సో వీళ్ళు చెప్పేది కూడా సేమ్ ఎలాంటిది. వీళ్ళకి ఫీలింగ్స్ లేవు, ఎమోషన్స్ లేవు, ఏమైనా ఉంటాయి కానీ వీళ్ళు చూపించరు. ఎందుకు చూపించరు అనేది అవసరం లేనిది ఇది. ఎందుకంటే వాళ్ళకి తెలుసు మన కంట్రోల్లో ఉన్నది ఏంటి, మన కంట్రోల్లో లేనిదేంటి అని. 2, నెగిటివ్ విజువలైజేషన్. అంటే ఇప్పుడు మనం ఎగ్జామ్ రాస్తాం, మ్యాక్సిమం అందరూ ఏంటంటే నెగిటివ్ అసలు ఆలోచించరు. పాస్ అయిపోతాం అనుకుంటారు. కానీ నువ్వు ఫెయిల్ అయితే ఏంటి, ముందరే నువ్వు ఫిక్స్ అయిపోయి నువ్వు ఫెయిల్ అయితే ఏం చేస్తావు అనేది ముందరే నువ్వు విజువల్ చేసుకో. అది నిజంగా జరిగినప్పుడు దానికి అసలు మెంటల్గా స్ట్రెస్ ఫ్రీ అవ్వు, ఏం ఫీల్ అవ్వు. అది జరిగినప్పుడు జరుగుతుంది. సో నెగిటివ్ విజువలైజేషన్ తీసుకోమంటారు. దానివల్ల నువ్వు నిజంగా అక్కడ జరిగినప్పుడు కూడా అంత ఫీల్ అవ్వవు అనమాట. అది 2, లైఫ్లో ఏది వచ్చినా దాన్ని ప్రేమించు. అది చెడైనా మంచి అయినా ఏదైనా జరిగిన, ఎందుకంటే అది మన చేతిలో ఉండదు, మన చేతిన అవ్వదు. మన ఆలోచనలు, మన ప్రవర్తన, మనం చేసే పని తప్పితే ఇంకేం ఉండదు అనమాట. ఇది స్టాయికిజంలో కొంచెం ఉన్న బేసిక్స్. ఇది ఏంటంటే మోడర్న్ స్టాయికిజం అన్నమాట. ఇది సిబిటి, కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ. ఇది నేను ఎక్కడ తెలుసుకుంటే ఎన్ఎల్పి అనే న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామ్ అనే బుక్లో చదువుతున్నప్పుడు సిబిటి అనేది అన్నా. ఆ సిబిటి ఎక్కువగా ఇప్పుడు ఎందుకు వాడుతున్నారు, స్టోయిజం నుంచి తీసుకొని వాడుతున్నారు. ఆ కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ అంటే ఒక సైకలాజికల్గా థెరపీ అనమాట. దాంట్లో స్టోయిజం కూడా ఉందన్నమాట. కానీ ఇది మోడర్న్గా, ఇది ఇప్పుడున్న సిచ్యువేషన్స్కి ఎలా ఉపయోగపడుతుంది, ఎలా చేయొచ్చు అని చెప్పి ఈ బుక్లో ప్రాక్టికల్తో సహా ఉంటుంది అనమాట. స్టాయిజం ఫిలాసఫీ మిగతా ఫిలాసఫీ థియరీ లాగా ఇది థియరీ పార్ట్ కాదు. ఇది ప్రాక్టికల్ ఫిలాసఫీ. కానీ మనకి తెలుగులో ఈ పుస్తకాలు దొరకట్లేదు, స్టోయిజం పుస్తకాలు లేవు. ఈ పుస్తకాలు కూడా చాలా అంటే చాలా డిఫికల్ట్గా ఉంటాయి వర్డ్స్ అర్థం చేసుకోవడానికి. నేను ఇది కొని 3 years అవుతుంది. నాకు ఇంగ్లీష్ రాదు, అయినా సరే నేను కింద మీద పడి ఆ వర్డ్స్ అక్కడ చదివి ఇక్కడ చూసుకొని నెట్లో కొట్టుకుని చేసి నేను పూర్తి కంప్లీట్ చేశాను. మార్కస్ ఎరియోలెస్ రాసిన మెడిటేషన్ కూడా బాగుంటుంది. కానీ ఆ మెడిటేషన్ అనే బుక్ అతను రిలీజ్ చేయాలని రాసుకోవాలి, తనకి తాను రాసుకున్న సెల్ఫ్ డిసిప్లిన్ బుక్ అది. ఇంకేం చెప్పాలి స్టోయిజం గురించి మీకు. కానీ ఫైనల్గా ఒకటండి, స్టోయిజం ఫిలాసఫీ మిగతా ఫిలాసఫీలో థియరీ పార్ట్ కాదు. ఇది ప్రాక్టికల్గా ఉపయోగించే ఫిలాసఫీ. ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. దీని గురించి మాట్లాడితే చాలా ఉంటుంది, కానీ నాకు అంత పెద్ద తెలియదు, నేను తెలుసుకుంటే చాలా తక్కువ. మార్కస్ ఎరియోలెస్ చెప్పిన కోరితే వీడియో ఫినిష్ చేస్తాను. ఎవ్రీథింగ్ వి హియర్ ఈజ్ అన్ ఒపీనియన్, నాట్ ఎ ఫ్యాక్ట్. ఎవ్రీథింగ్ వి సీ is a perspective, not the truth. Bye.